మన రాజధాని అమరావతి గ్లోబల్ బ్రాండ్గా మారుతోంది. ఈ నెల 7న దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన జరగనుంది. ప్రపంచంలోని టాప్ 5 క్వాంటం హబ్లలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంతో అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానుంది. 2025 మేలో, అంటే గత ఏడాది అమరావతి పరుల రీలాంచింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్వాంటం విజన్ను ఆవిష్కరించారు. జూన్లో అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ను ఆమోదించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే క్వాంటం కార్యకలాపాలు ప్రారంభించేలా వేగంగా అడుగులు వేసినా కొద్దిగా ఆలస్యమైంది. ఫిబ్రవరిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక కొత్త తరం ఆర్థిక వ్యవస్థకు పునాది పడినట్లుగా చెప్పవచ్చు. అమరావతిని క్వాంటం వ్యాలీగా మార్చాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఒక సాహసోపేత నిర్ణయమని, ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థత వల్లే సాధ్యమవుతుందని అంటున్నారు. సాధారణ సూపర్ కంప్యూటర్లు సాధించలేని పనులను క్వాంటం కంప్యూటర్లు సెకన్లలో చేస్తాయి. ఈ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి మారడం వల్ల రాష్ట్రానికి చెందిన యువతకు వేల సంఖ్యలో హై వాల్యూ ఉద్యోగాలు వస్తాయి. ఈ కారణంగానే వచ్చే 4 ఏళ్లలో దాదాపు 50,000 మంది విద్యార్థులకు క్వాంటంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతిలో క్వాంటం వ్యాలీ కోసం ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ జీఎస్డీపీ అదనంగా 3 నుండి 5% వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.